ఆలయ నియోజకవర్గంలో అసలు ఏం జరుగుతుంది? యాదగిరిగుట్ట ఇన్ఛార్జ్ సబ్ రిజిస్టర్ గోపి నాయక్ ఎందుకు సస్పెండ్ అయ్యారు? తీన్మార్ మల్లన్న 3 రోజుల క్రితం తన లైవ్ ప్రోగ్రాం ద్వారా ఎవరిని హెచ్చరించారు? కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే గారు నా నోరు నుంచి పేరు రాకముందుకే ఒళ్ళు దగ్గర పెట్టుకొని ప్రజల కోసం పనిచేయండి. ఇవే అరాచకాలు చేస్తామనంటే నీ కర్మ. ఆ ఎమ్మెల్యే ఎవరు? ఆ ఎమ్మెల్యే బీర్ల ఐలేనేనా? ఐలైన్ పైన ఏదైతే ఈ వార్త ఉన్న నేపథ్యంలో స్థానిక మాజీ శాసనసభ్యులు అక్కడ ఉన్న ప్రతిపక్ష నాయకురాలైన గొంగిడి సునీత మహేందర్ రెడ్డి వాళ్ళ పార్టీకి సంబంధించిన తెలంగాణ భవన్లో ఇవాళ సమావేశం ఏర్పాటు చేసి భూదందాల ఐలయ్య అని చెప్పి అంటా ఉన్నారు. ఆలేరు శాసనసభ్యులు అందరు చెప్తుంటారు ఆయన పేరు బీర్ల ఐలయ్య అని, కానీ ఇప్పుడే పేరు మారిందని తెలిసింది. భూదందాల ఐలయ్యగా ఆయనకు పేరు వచ్చిందనే విషయం తెలిసింది. అసలు ఏం జరిగిందో చూసే ప్రయత్నం చేద్దాం. మొదటగా మనకున్న సమాచారం మేరకు మనకు తెలిసినంత వరకు ఏం జరిగిందంటే ఆలేరు నియోజకవర్గం ఆలేరు మండలం కొలనుపాక రెవెన్యూ 472, 473 సర్వే నెంబర్లకు సంబంధించిన ల్యాండ్ ఇష్యూ. అయితే ఇక్కడ చూసినట్టయితే ఈ సర్వే నెంబర్లో 40 ఎకరాల భూమి గల ఓనరు ఒక మార్వాడికి తన ఆర్థిక పరిస్థితి బాగాలేక ఏమంటారు మన భాషలో చెప్పాలంటే కుదబెట్టుకుండు అంటారు. అంటే రిజిస్ట్రేషన్ చేసిండు, ఒక అగ్రిమెంట్ రాసుకురు, ఒప్పందం. ఏమనంటే ఈ డబ్బులను నేను మిత్తితో కట్టగానే నా ల్యాండ్ నాకు రిజిస్ట్రేషన్ చేయాలనేది రాసుకున్నాను. కొన్ని ఆర్థిక పరిస్థితి బాగాలేక కొన్ని రోజులు లేట్ అయింది, తన ఫ్యామిలీ సమస్యలు బాగాలేక కొన్ని కారణాల చేత ఈయన డబ్బులు కడతంటే మార్వాడి తన భూమి వేసలేదని చెప్పి ఓనర్ ఏం చేసిండు, స్థానిక ఎమ్మెల్యే మనకున్న సమాచారం మేరకు స్థానిక ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య దగ్గర పోయింది ఈ ఓనర్. సార్ నా ల్యాండ్ పలానా వ్యక్తికి ఇలాంటి పరిస్థితుల్లో నేను చేయాల్సి వచ్చింది, నేను డబ్బులు కడతా అంటే ఆయన నాకు ల్యాండ్ చేయట్లేదు, కొద్దిగా మాట్లాడి నాకు న్యాయం జరిగేటట్టు చూడండి సార్ అని ఈ 40 ఎకరాల ఓనర్ దగ్గర పోతే ఎమ్మటే ఈయన పోవంగానే ఈ ఐలయ్య దగ్గర పోవంగానే ఐలయ్య సరైతే మంచిదని మాట్లాడి మళ్ళీ రిటర్న్ పంపించి ఈ మార్వాడిని ఎమ్మెల్యే పిలిచి ఈయన దగ్గర నెంబర్ తీసుకుండు, ఈ ఓనర్ కన్నా నెంబర్ తీసుకొని మార్వాడిని పిలిపించి నిన్ను పోలీస్ స్టేషన్లో కేసులు పెడతాం, అదాన్ని భయభ్రాంతులకు గురి చేసి ఈ సర్వే నెంబర్లోనే 7 ఎకరాల నాకు తెలిసినంత వరకు 20 గుంటలో 22 గుంటలో భూమి రిజిస్ట్రేషన్ చేయించుకుండు. అంటే తను చేయించుకోలేదు, తన అనుచరులకు చేయించి డిసెంబర్ 21, 22, 23 తేదీలలో ఆలేరు మండలం ఎంఆర్ఓ ఆఫీస్లో ధరణి ద్వారా ఈ భూమికి నాలా కనెక్షన్ తీసుకొని అగ్రికల్చర్ ల్యాండ్ నుంచి రెసిడెన్షియల్ ల్యాండ్గా మార్చి యాదగిరిగుట్ట ఎస్ఆర్ఓగా 154 డాక్యుమెంట్స్ చేయడం జరిగింది. 154 మందికి రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. ఈ విషయం పైన గత 3 రోజుల క్రితమే ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న తన క్యూన్యూస్ వేదికగా లైవ్లో మనల్ని ప్రజలు ప్రజాసేవ చేయడానికి గెలిపించారు, భూదందాలు చేయడానికి కాదు, హెచ్చరిస్తున్న తస్మాత్ జాగ్రత్త అని హెచ్చరించారు. ఆ తర్వాత తీన్మార్ మల్లన్ననే ఈ యొక్క రిజిస్ట్రేషన్స్ అండ్ స్టాంప్స్ డిపార్ట్మెంట్ ఏదైతుందో దాన్ని కంప్లైంట్ చేయడం జరిగింది.
రిజిస్ట్రేషన్స్ అండ్ స్టాంప్ డిపార్ట్మెంట్కు కంప్లైంట్ చేయడం జరిగింది. ఆ కంప్లైంట్ బేస్ చేసుకొని ఈయన పైన విచారణ చేసి ఈయనని నిన్న అంటే 8/1/2024 రోజున ఆ శాఖ సస్పెండ్ చేయడం జరిగింది. అసలు తీర్మానం వలన ఇక్కడ ఎందుకు ఫిర్యాదు చేయాల్సి వచ్చింది, అసలు ఐలయ్య ఎందుకు ఇన్వాల్వ్ కావాల్సి వచ్చింది, ఈ మార్వాడి దగ్గర 7 ఎకరాల 20 గుంటల భూమి ఎందుకు రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి వచ్చింది, 154 మంది యొక్క ఈ భూమిని అలా ట్రాన్స్ఫర్ ఎందుకు చేయాల్సి వచ్చిందో ఐలయ్య గారే బయటకు వచ్చి నాకు దీనికి ఎలాంటి సంబంధం లేదు అని చెప్పాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఐలయ్య పైన ఏదైతే ఈ వార్త ఉన్న నేపథ్యంలో స్థానిక మాజీ శాసనసభ్యులు అక్కడ ఉన్న ప్రతిపక్ష నాయకురాలైన గొంగిడి సునీత మహేందర్ రెడ్డి వాళ్ళ పార్టీకి సంబంధించిన తెలంగాణ భవన్లో ఇవాళ సమావేశం ఏర్పాటు చేసి భూదందాల ఐలయ్య అని చెప్పి అంటా ఉన్నారు. ఈ అన్నిటి తెరపడాలంటే స్థానిక శాసనసభ్యులు బీర్ల ఐలయ్య బయటకు వచ్చి ఇది జరిగిందంతా అవాస్తవం, నా పాత్ర ఏం లేదు, ఏదైనా ఉంటే సవాల్ చేస్తున్నా అని చెప్పి రావాలి. ఇంకో రిక్వెస్ట్ ఐలయ్య గారికి మా టాప్ నేషనల్ పక్షాన మా పక్షాన చిన్న రిక్వెస్ట్, దయచేసి మీ చుట్టూ ఉన్న కొందరు రియాల్టర్లు అనుకో, మీ చుట్టూ ఉన్న కొందరు స్వలాభం కోసం, వాళ్ళ యొక్క వ్యక్తిగత అవసరాల కోసం, తన వ్యక్తిగత లాభం కోసం మిమ్మల్ని వాడుకుంటున్నారు. ఇది నిజం నిజం నిజం. అది మీకు తెలుసో తెలియదో కానీ నిజం. ఇది మీ చుట్టూన్న వాళ్ళే మీ ఇమేజ్ని డ్యామేజ్ చేస్తూ, మీ చుట్టూన్న వాళ్ళే మీ ఇమేజ్ని డ్యామేజ్ చేస్తూ ఎప్పటికైనా తేరుకోండి. మా ప్రయత్నం ఏంటంటే ఉమ్మడి జిల్లాలో ఒకానొక బీసీ ఎమ్మెల్యే ఉండు తనకి కాపాడుకోవాలని ఆలోచన మాది. దయచేసి మీ చుట్టూన్న రియాల్టర్లని, మీ చుట్టూన్న పైరవకారులని, మీ చుట్టూన్న స్వలాభం కోసం పనిచేసే వ్యక్తులని పంపించండి. అసలు మీరు బయటకు వచ్చి ఫస్ట్ దీనిపైన ఎవరైనా ఇచ్చే అవకాశం, ఎవరైనా ఇచ్చేందుకు బయటకు రాండి అని మేము అంటా ఉన్నాం. అసలు ఏం జరగబోతుందో చూద్దాం.